ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసుప్రభ, నిరంతరము స్తోత్రపడిన దేవ, పూజకు అర్హుడవు, స్తుతులకు పాత్రుడైన దేవ, ఈ యొక్క ఉదయకాలం ఈ పాసందులో చేరి మిమ్మలను స్తుతించి ఆరాధించటానికి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. రాత్రంతా మమ్మల్ని కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మరోసారి ఆయన మరి ఉదయకాలం మాకు కావలసిన నీ పరలోక వర్తమానం, నీ జీవం కలిగిన మాటలు, సంతోషము, ఆదరణ ఇచ్చే మీ మాటలు మాకే ప్రసాదించమని ప్రభా, ఈ దినమంతటి కొరకే సిద్ధపరచమని, ఎవరి సమస్యల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్నారో అందరిని కూడా మీరు కనికరించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనమేసయ్యా, నీకు వందనమేసయ్యా, నిండైనా నీ మేలులకు వందనమేసయ్యా, నిండైనా నీ మేలులకు వందనమేసయ్యా. పాపిని నన్ను ప్రేమించితివి, ప్రేమతో నన్ను రక్షించితివి. పాపిని నన్ను ప్రేమించితివి, ప్రేమతో నన్ను రక్షించితివి. నీ రక్తములో నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివి. నీ రక్తములో నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివి. వందనమేసయ్యా, నీకు వందనమేసయ్యా, నిండైనా నీ మేలులకు వందనమేసయ్యా. శోధనలో, నా వేదనలో, బాధలలో, నా కన్నీటిలో, శోధనలో, నా వేదనలో, బాధలలో, నా కన్నీటిలో, బలహీనతలో బలవంతుడవై నన్ను బలపరచితివి. బలహీనతలో బలవంతుడవై నన్ను బలపరచితివి. వందనమేసయ్యా, నీకు వందనమేసయ్యా, నిండైనా నీ మేలులకు వందనమేసయ్యా, నిండైనా నీ మేలులకు వందనమేసయ్యా. నీవు చేసిన మేలులన్నిటికీ ఏమివ్వగలను యేసయ్యా, నీవు చేసిన మేలులన్నిటికీ ఏమివ్వగలను యేసయ్యా. జీవితమంతయు నిన్ను స్తుతించెదను, జీవితమంతయును నిన్ను స్తుతించెదను. వందనమేసయ్యా, నీకు వందనమేసయ్యా, నిండైనా నీ మేలులకు వందనమేసయ్యా, నిండైనా నీ మేలులకు వందనమేసయ్యా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినం
దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వాగ్దానము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, అపోస్తులైన పౌలుకు ప్రభువు ఇచ్చిన వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. కాబట్టి పౌలు గారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఈరోజు మనకు కూడా ఇస్తా ఉన్నాడు. నీకు హాని చేయుటకు నీ మీదికి ఏది రాదు. కాబట్టి జీవితంలో, మన యాత్రా జీవితంలో మనకి హాని చేయటానికి ఏది మన మీదకి రాకుండా దేవుడు మనకి తోడుగా ఉండి మరి ఆయన భద్రత, ఆయన కోపదల మన పక్షంగా ఆయన కనుపరుస్తున్నాడు. కాబట్టి హాని కానీ కీడు కానీ ఏది కూడా మన మీదకి రాకుండా దేవుడు కాపాడుతున్నాడు. యాత్రా జీవితంలో మనకెన్నో హానికరములైన పరిస్థితులు, అపాయకరమైన పరిస్థితులు మన మీదకి రావచ్చు. అయితే ఈ అన్నిట్లో నుంచి దేవుడు మనల్ని తప్పించి కాపాడేవాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 42వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడింది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసేవాడిని కాను కదా అనెను. కాబట్టి దేవుని దృష్టికి నిర్దోషిగా ఎవరైతే జీవిస్తారో వారికి ఏది కూడా హాని చేయదు. దానియేలుని సింహాల గుహలో వేశారు. అయితే దానియేలు దేవుని దృష్టికి నిర్దోషి గనుక ఏ హాని చేయకుండా సింహాల నోళ్ళు మూయించాడు దేవుడు. రాత్రంతా సింహాల మధ్య జీవించాడు. కాబట్టి దేవుని దృష్టికి నిర్దోషిగా ఎవరైతే జీవిస్తారో వారికి హాని రాదు. కాబట్టి ఇంకా మనము చూస్తే మనకి హాని రాకుండా ఉండాలి అంటే ఇంకా మనము ఏ విధంగా జీవించాలి అని మనము ఆలోచన చేస్తే 23వ వచనంలో, రాజు ఇందు గురించి అతి సంతోషభరితుడై దానియేలుని గుహలోని పైకి తీయడం ఆజ్ఞ ఇచ్చాను. ఆజ్ఞగా బంట్రోతులు దానియేలుని బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి హానియు కలగలేదు. అతడు దేవుని దృష్టికి భక్తి గలవాడైనందున ఏ హాని అతనికి జరగలేదు. కాబట్టి దానియేలు భక్తి గలవాడు, నిష్కలంకమైన జీవితాన్ని జీవించినవాడు, కలంకము లేనివాడు. అందుకనే ఏ హాని కూడా కలగలేదు.
కాబట్టి మనం కూడా దానియేలు వలె భక్తి కలిగి నిష్కలంకమైన జీవితం, కలంకం లేకుండా జీవించినట్లయితే దేవుడు మనల్ని కాపాడుతాడు. ఏ హాని జరగకుండా ప్రతిదినము కాపాడే దేవుడు. కాబట్టి మనము ఆ విధంగా భక్తి కలిగి నిష్కలంకమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. మూడవదిగా మనం చూస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? కాబట్టి మనము మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మనకు హాని చేసేవారు ఎవరు లేరు. కనుక మనము నిస్వార్థంగా, స్వార్థము లేకుండా మనము జీవించినప్పుడు ఎవరు కూడా మనకు హాని చేయరు. మంచి విషయంలో, ఇతరులకు మనం మంచి చేసే విషయంలో మీరు ముందుకొస్తే, ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేసేవాడు ఎవడో మీ మీదకి రావడం. కాబట్టి హాని చేయుటకు నీ మీదకి ఏది రాకుండా ఉండాలి అంటే నిర్దోషిగా ఉండాలి, నిష్కలంకముగా ఉండాలి, నిస్వార్థముగా ఉండాలి. స్వార్థం లేకుండా మంచి చేయాలి ఇతరులకు మనం. ఆ విధంగా మనం జీవించినట్లయితే ఏది కూడా నీకు హాని చేయదు. కాబట్టి పౌలు గారి యొక్క వాగ్దానం ఈరోజు మనకు కూడా దేవుడిస్తున్నాడు. మనము కూడా అపోస్తలుడైన పౌలు వలె జీవించినట్లయితే మనము కూడా దేవుడు ప్రతి దినం ఎక్కడున్నా దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక దేవుడు మనల్ని కీడులు అపాయాలు తప్పించడం కొరకై ఆయన ఈ లోకానికి వచ్చారు. మన కొరకే ప్రాణం పెట్టి రక్తం అంతా చిందించారు. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. దేవుడు ప్రతి కీడు అపాయం నుండి తప్పిస్తాడు. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ హాని చేయుటకు ఏది నీ మీదకి రాదని వాగ్దానం ఇచ్చారు. అందును బట్టి మేము స్తుతిస్తున్నాం దేవా. మరి నిర్దోషిగా, నిష్కలంకముగా, నిస్వార్థంగా మేము జీవించాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు అందరినీ కూడా కనికరించమని, రోగుల అనారోగ్యస్థితిలో ఉన్న వారిని స్వస్థపరచు, జ్ఞాపం చేసుకోండి. ఈ దినమంతట్లో మీరేమో నడిపించమని, కీడు అపాయాలను తప్పించమని, అవి పనుల్లో ఉన్న వారికి సహాయం చేయండి. చదువుకున్న వారికి ఎండవేడిమి నుంచి అందరినీ తప్పించి కాపాడు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ సదాకాలం తోడయండి, కాపాడును గాక. ఆమేన్.